ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఇది పరమ పవిత్రమైన కార్తీక మాసం రోజులు జరుగుతూ ఉన్నవి. కార్తీక మాసము అంటే శివకేశవులకు అభేదమైనటువంటిది. అంటే చాలా వరకు కార్తీక మాసము అంటే శివదేవునకు మాత్రమే ప్రీతికరమైనటువంటిది అనుకుంటూ ఉంటాం. కానీ ఈ కార్తీక మాసము పరమశివుల వారికి ఎంత ఇష్టమో అంతకంటే ఇష్టమట శ్రీ మహావిష్ణువుకి. కారణం ఏమిటండి అంటే కార్తీక దామోదరుడు అని చెప్పి ఆయన్ని పూజిస్తూ ఉంటాం కార్తీక మాసం అంతా కూడా. అయితే కార్తీక దామోదరుడు అనేటువంటి పేరుతో శ్రీ మహావిష్ణువును పూజిస్తూ ఉండడం చేత ఆ విష్ణుమూర్తికి చాలా ఇష్టమైనటువంటి పేరు దామోదర నామధేయం. అది అసలు ఎలా వచ్చిందండి అంటే కార్తీక మాసము శ్రీ మహావిష్ణువుకు కూడా ప్రీతికరమైనటువంటిది. అయితే అసలు ఈ కార్తీక మాసము అంటే స్నానానికి, దీపానికి, మరి ఉపవాసానికి, తరువాత దానానికి, పురాణ శ్రవణం చేయడానికి ఈ 5 మార్గాలు చెప్పారు కార్తీక మాసంలో. అయితే ఈ 5 మార్గాల ద్వారా భక్తిని పెంపొందించుకునేటువంటి మార్గాలు ఇవన్నీ కూడా. 12 మాసములలో కార్తీక మాసము పరమ పవిత్రమైనది అన్నారు. ఎందుచేతనంటే హరిహరులకు ఇష్టమైనటువంటిది కాబట్టి. ఇందులో పుణ్యం సంపాదించేటువంటి మార్గాలు ఎక్కువ ఉన్నాయి కార్తీక మాసంలో. మరి స్నానం పవిత్రమే, దీపం పెట్టడం, దాన ధర్మాలు చేయడం, పురాణ శ్రవణం చేయడం, ఉపవాసం ఉండడం, ఇవన్నీ కూడా పుణ్యం సంపాదించుకోవడానికి కావలసినటువంటి మార్గాలు. పుణ్యమాసము అని కూడా అంటారు కార్తీక మాసాన్ని. ఎక్కువ పుణ్యం సంపాదించుకోవాలి అంటే అది కార్తీక మాసంలో మాత్రమే సాధ్యమవుతుంది. కనుక అలాంటి కార్తీక మాసంలో దామోదర నామధేయంతో శ్రీ మహావిష్ణువును పూజించడం అనేటువంటిది విష్ణుమూర్తి చాలా సంతోషపడేటువంటి విషయం. ఎందుకనండి అంటే యశోదాదేవి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క బాల్య లీలలు, క్రీడలు అన్నీ చూసి అనుభవించి ఆనందపడినటువంటిది ఆమె. దేవకీదేవి గర్భవాసంలో శ్రీకృష్ణ పరంధాములు జన్మించారు అన్న మాటే కానీ ఆమె ఏమీ చూడలేదు. అన్నీ చూసి అనుభవించినటువంటిది యశోదాదేవి. ఆమె జన్మ సుకృతం అది. అసలు యశోదాదేవి తనకు పుట్టినటువంటి బిడ్డ కాదు ఈ కృష్ణుడు, దేవకీదేవి గర్భవాసంలో జన్మించినటువంటి వాడు అనేటువంటి విషయం కూడా ఆమెకు తెలియదు. అలా చాలా ప్రేమతో శ్రీకృష్ణ పరంధాముల వారిని పెంచుతుంది యశోదాదేవి. వెనక ఇంటి వాళ్ళు, ముందు ఇంటి వాళ్ళు, పక్కన ఉన్నటువంటి ఇళ్ళవాళ్ళు అందరూ వచ్చి, ఓ యశోదమ్మ, నీ కృష్ణుడు నీ కొడుకు ఎంత అల్లరి చేస్తున్నాడో నీకు తెలియదు, మా ఇంట్లో ఉన్నటువంటి వెన్న, పాలు అన్నీ దొంగిలించి నాన్న అల్లరి చేస్తున్నాడు అని చెప్పి రోజు ఏవో ఒకటి చెప్పేవాళ్ళు. మాకేమైనా పాలు లేవా, పెరుగు లేదా, మాకేం లేవని మా అబ్బాయి మీ ఇంటికి వస్తాడు అని వాళ్ళ మీద పోట్లాడేది ఏమే. అలాంటిది ఒకరోజు మజ్జిగ చిలుకుతూ ఉండగా చిన్నపిల్లవాడు కృష్ణుడు వచ్చాడు. అమ్మ కొంచెం వెన్న పెట్టవా అన్నాడు. ఇంకా వెన్న రాలేదు నాయన, ఇంకా కొంచెం సేపు ఆగు అన్నది. మళ్ళీ అడిగాడు వెన్న పెట్టవా అని. ఇంకా కొంచెం సేపు ఆగవయ్యా అని చెప్పి ఏదో పని ఉండి లోపలికెడితే అంత గడ్డ తీసుకొని రాయితో ఆ మజ్జిగ చిలికేటువంటి కొండను పగలగొట్టాడు. ఎప్పుడైతే పగలగొట్టాడో మజ్జిగన్నీ కూడా చెదిరిపోయి చిందరబందర అయ్యేసరికి యశోదాదేవికి చాలా కోపం వచ్చింది. చాలా కోపం వచ్చి, ఇంత పని చేస్తావట్రా, వాళ్ళు వీళ్ళు నీవు అల్లరి చేస్తున్నావంటే నేను నమ్మలేదు, ఇంత అల్లరా అని చెప్పి కృష్ణుడి వెంట పడింది యశోదాదేవి. కృష్ణుడి వెంట పరిగెత్తుకుతూ ఉంటే ఈ కృష్ణుడు అందుతాడా? అటు వెళ్ళి ఇటు వెళ్ళి ఇటు వెళ్ళి అటు వెళ్ళి ఆ యశోదాదేవికి అందలేదట. కృష్ణుడంటే పిల్లవాడైతే అందుతాడు, తల్లి పరిగెడితే పిల్లవాడు ఎంత దూరం పరిగెట్టగలడు? కానీ భగవంతుడు కదా, భగవంతుడిని పట్టుకోవడం అంటే అది చిన్న విషయం కాదు కదండి. అందుకని అటు ఇటు తిరిగాడు కానీ అందలేదు యశోదాదేవికి. ఆమెకు చాలా ఆయాసం వచ్చేసింది, చెమట పట్టేసింది. ఒక చోట కూర్చుంది. ముంగురులన్నీ ముఖం నిండా పడిపోయాయిట. చెమటకు బొట్టు కూడా కారిపోతోంది. చాలా శ్రమగా కనిపించినటువంటి ఆమెను ఓరగా చూచాడు కృష్ణుడు. చూచి అనుకున్నాడు, పిచ్చి తల్లి నన్ను పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నది, కానీ అందుదాం, తల్లి కదా, తల్లి మీద ప్రేమ ఉంటుంది కదా, అందితే సరిపోతుంది అనుకున్నాడు. భగవంతుడు ఎప్పుడు కూడా అందాలి అనుకుంటే అందుతాడు తప్ప మనం అందుకుందాము అనుకుంటే అందనటువంటి వాడు భగవంతుడు. దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు పట్టుకో అమ్మా అన్నాడు. గబాలను పట్టుకున్నది. దొంగ, నా నుంచి విడిపించుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నావట్రా అని చెప్పి పట్టుకున్నది. పిచ్చి తల్లి తానే పట్టుకున్నాను అనుకుంటుంది అనుకున్నాడు శ్రీకృష్ణ పరంధాములు.
అయితే శ్రీకృష్ణుడు లీలలు చూపించేటప్పుడు ఎన్నోసార్లు ఇతడు భగవంతుడేమో బిడ్డ కాదేమో అని అనుమానించేటువంటి పరిస్థితులు చాలా వచ్చాయి. కానీ యశోదాదేవికి ఆ అనుమానమే రాలేదు అంటే అది భగవంతుని యొక్క మాయ. అనుమానం వస్తే భయం కలుగుతుంది భగవంతుడట ఈయన అని. ఆ భయం ప్రదేశంలో ప్రేమ ఉన్నది. శ్రీకృష్ణ పరమాత్మకు ప్రేమ కావాలి కానీ భయం కాదు కదా. అందుచేత ఆమెకు భగవంతుడు కృష్ణుడు అనేటువంటి విషయాన్ని తెలియనివ్వకుండా చేశాడు. అప్పుడు పట్టుకున్నటువంటి ఈ పిల్లవాడిని తీసుకెళ్ళి రోటి దగ్గరకు రోటికి బంధించింది, కట్టేసింది. దేంతో కట్టిందండి అంటే తాడు తీసుకొచ్చి కాలుకు కట్టినా చేతికి కట్టినా లాక్కుంటే నొప్పి కలుగుతుందని చెప్పి ఉదరానికి కట్టింది, పొట్టకు కట్టిందట. ఇక్కడ పోతనామాత్యులు అంటారు, పొట్టకు కట్టినప్పుడు 2 కొసలు ముడిపెట్టడానికి రాలేదట దగ్గరికి, ఇంకో తాడు తీసుకురమ్మన్నది. అది ఈ కొసకు ముడిపెట్టింది. అప్పుడు 2 చుట్లు చుట్టినా అప్పుడు కూడా ఒక జానుడు ఎడ వస్తుందట, ముడికి రావడం లేదు. 2, 3, 4 తాళ్ళైనా కట్టింది కానీ ఎన్ని తాళ్ళు ముడేసినా కూడా అందడం లేదు. ఇది ఏమిటి అనేటువంటి అనుమానం ఆమెకు రాలేదు. అదే భగవంతుని యొక్క మాయ. మొత్తం మీద చూచాడు పిచ్చి తల్లి, బంధించడానికి కట్టడానికి ఎన్ని బాట్లు పడుతుందో అనుకొని 2 కొసల్ని కూడా దగ్గర చేశాడు, ముడిపెట్టింది. అలా ఉండు, ఏమనుకుంటున్నావో అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది. అయితే యశోదమ్మ మరి దామములు అంటే తాళ్ళు, ఈ దామములతో ఉదరాన్ని బంధించినటువంటిది కాబట్టి దామోదర నామధేయము అప్పుడు ఏర్పడింది శ్రీకృష్ణ పరమాత్మకు, శ్రీ మహావిష్ణువుకి. ఈ దామోదర నామధేయం తల్లి కదండి, ఎంత ప్రేమ. మా అమ్మ కారణం చేత ఈ దామోదర నామధేయం నాకు వచ్చింది అని చెప్పి సహస్రనామములు ఉన్నప్పటికీ కూడా ఈ దామోదరుడు అనేటువంటి పేరంటే చాలా ఇష్టమట శ్రీకృష్ణ పరమాత్మకు. మనం కూడా ఒక్క కార్తీక మాసంలో కార్తీక దామోదరుడు అని ప్రస్తావిస్తూ పూజలు చేస్తాం. మన సంకల్పం చెప్పుకునేటప్పుడు కూడా కార్తీక దామోదర ప్రీత్యర్థం అని చెప్పి చెబుతాం. మిగిలినటువంటి నెలలలో ఈ దామోదర నామధేయం పెద్దగా రాదు మనకి. ఈ కార్తీక మాసంలో మరి కార్తీక దామోదరుడు అంటాం కానీ కార్తీక అచ్యుతుడు, కార్తీక జనార్దనుడు అని మనం అంటామా? అనము. కాబట్టి ఈ ఒక్క మాసంలో దామోదర నామధేయంతో పూజలు అందుకుంటూ ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుకి చాలా ఇష్టమైనటువంటి మాసమట ఈ కార్తీక మాసం. కాబట్టి హరిహరులకు ఇష్టమైనటువంటి మాసం కాబట్టి చాలా విశేషం చెప్పారు. అయితే దాన ధర్మాలు చేయడానికి కూడా ఇది అనువైనటువంటి మాసము. ఉపవాసం చెయ్యాలి అన్నారు. స్నానం అంటారా? నదీ స్నానం లేక చెరువులు, కాలువలు ఏమీ లేకపోతే కుళాయిలు, ఏ స్నానం చేసినా గంగే చెమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని చెప్పి నీళ్ళల్లో చేయి పెట్టి అలా తిప్పి మనం ఆ శిరస్సు పైన చల్లుకొని స్నానం చేస్తాం. ఈ నదులన్నింటినీ కూడా ప్రవేశపెట్టి ఆవాహయామి అని చెప్పి అన్నట్టు. కనుక స్నానం తరువాత దీపం చాలా విశేషమైనటువంటిదిగా చెబుతున్నారు కార్తీక మాసంలో. అన్నిటికంటే ఉపవాసం ముఖ్యమైనటువంటిది. ఉపవాసము చేసేటువంటి రోజులు చాలా ఉంటాయి కార్తీక మాసంలో. అందుకని ఈ మాసానికి విశిష్టత ఏర్పడింది. ఉపవాసము అంటే భోజనం చేయకుండా మంచినీళ్ళు తాగకుండా అలా ఉండిపోవడం అది కాదు. ఏం తిన్నా ఏం తినకపోయినా ఉపవాసము అంటే ఉప అంటే దగ్గరగా, వాసము అంటే ఉండడం, ఉపవాసము అంటే దగ్గరగా ఉండడం. ఎవరికి దగ్గరగా ఉండడం? భగవంతునికి దగ్గరగా ఉండడం. అయితే భగవంతునికి దగ్గరగా ఉండడం అంటే మాకు గుడి 2 మైళ్ళు దూరం ఉందండి, ఎలా దగ్గరగా ఉంటాము అంటే అది కాదు. గుడి ఎంత దూరం ఉన్నది, భగవంతుడు ఎంత దూరాన ఉన్నాడు అనేటువంటిది కాదు. మనసు ప్రయాణం చేయాలంటే ఒక్క క్షణం కాదు, అసలు ఒక్క సెకన్లో ఎంత దూరమైనా వెళ్ళగలిగినటువంటిది మనసు మనిషికి ఇచ్చాడు భగవంతుడు. ఈ మనసుని భగవంతుని యందు లగ్నం చేయడానికి, మనసు భగవంతుని యందు పెట్టడానికి దూరము దగ్గరతో పని లేదు. ఉపవాసము అంటే భగవంతునకు దగ్గరగా ఉండడం అనేటువంటిది. ఇక రాత్రి వరకు జాగరణ చేయడం, రాత్రంతా ఉపవసించడం అంటే ఏదో కాస్త పాలో పళ్ళో ఏవో ఒకటి తీసుకుంటారు తప్ప పూర్తిగా ఉపవాసం కూడా ఉండరు కదా. ఆ రాత్రంతా జాగరము అంటే భగవంతుని యొక్క లీలలు చెప్పుకోవడం, భగవంతుని యొక్క కథలు వినడం, భగవంతుని యొక్క చరిత్ర చదువుకోవడం, భగవంతుని గురించి తెలుసుకోవడం కోసం జాగారము అన్నారు. జాగరణ అనేటువంటి మాటను ఉపయోగించారు.
అంటే నిద్రపోకుండా మనం భగవంతునకు దగ్గరగా ఉండాలి అనేటువంటిది ఈ ఉపవాసము యొక్క విశేషము. కనుక ఆ తరువాత సోమవారాలు ఉంటాయి. సోమవారము అంటే పరమశివుల వారికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు అని అందరూ భావించేటువంటిది, మనందరికీ తెలిసినటువంటిది. సోమవారం వస్తే, సోమవారం అంటే శివుడికి చాలా ఇష్టమని చెప్పి శివాలయాలకు వెళ్తాం. శనివారం వస్తే విష్ణాలయంలోకి వెళతాం. కానీ మనం పెట్టుకున్నటువంటి భేదాలు తప్ప సోమవారం విష్ణాలయంలోకి వెళ్తే ఆయన వద్దన్నాడా, లేకపోతే శనివారం శివాలయంలోకి వెళ్తే ఈయన వద్దన్నాడా? కాదు. కానీ మానవులు కొన్ని నిబంధనలను అలవాటు చేసుకున్నారు. దాని ప్రకారం ఏదో చేస్తూ ఉంటాం. కానీ ఈ సోమవారము అనేటువంటి దానికి ప్రత్యేకత ఉన్నది ఈ కార్తీక మాసంలో. ఏమిటంటే చాలా కార్తీక పురాణాలు చదువుతున్నప్పుడు చాలా విశేషాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఒక చిన్న ఉదాహరణ మనం చెప్పుకోవాలంటే, ఒక బ్రాహ్మణోత్తముడు తన కుమార్తెను వేరే అతనికిచ్చి వివాహం చేస్తాడు ఇంకొక బ్రాహ్మణోత్తమునకు. అప్పుడు ఆవిడ భర్తతో సక్రమంగా కాపురం చేయకుండా అన్యులను ఆమె ఇష్టపడుతుంది. ఆమె ఏదో తన ఇష్టం వచ్చినటువంటి వాళ్ళతో కాలం గడుపుకుంటూ ఇలా చేస్తుంది అని చెప్పేసి ఈ సోమవార వ్రత మహత్యంలో ఇలాంటి కథలు కూడా ఉంటాయి. అయితే ఆఖరికి ఈ శరీరము అశాశ్వతం కదా, బుద్ధి చెడింది, దాని కారణం చేత శరీరం కూడా చెడింది. అలాంటి శరీరము కృంగి కృషించి ఎప్పటికైనా నశిస్తుంది కాబట్టి నశించింది. నశించిన తరువాత ఈమె చేసినటువంటి పాపం వల్ల నరకానికి వెళ్ళింది అన్నారు. ఏ పాపం, ఏ విధమైనటువంటి పాపం చేసినా వాళ్ళు నరకానికే వెళతారు అని మనం చెప్పుకుంటాం. నరకానికి వెళ్ళినటువంటి వాళ్ళకి ఏ జన్మ భగవంతుడు ఇచ్చినా ఆ జన్మకు వెళ్ళవలసిందే. పురుగుగా, క్రిమిగా, కీటకంగా, జంతువుగా, పక్షిగా అనేక రకాలైనటువంటి ఈ జన్మలు వచ్చాయి ఆమెకు. ఆఖరికి కుక్క జన్మ వచ్చింది అన్నారు. ఈ కుక్క జన్మలో అటు ఇటు తిరుగుతోంది కుక్క. అది కార్తీక మాసం రోజులు. పగలంతా కూడా ఆ కుక్కకు ఆహారం దొరకలేదట. రాత్రికి వచ్చేసరికి ఒక బ్రాహ్మణుడు సోమవార వ్రతం చేసి, అంటే వ్రతం అంటే సోమవారం స్నానం చేసి దీపం పెట్టి ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండి చంద్రదర్శనం చేసిన తర్వాత భోజనం చేయడం అనేటువంటిది సోమవార వ్రత విశేషము అని చెప్పారు. అలా ఈ భోజనం చేసేటప్పుడు కొంచెం అందులో కొంచెం పదార్థం, ఇందులో కొంచెం పదార్థం, ఇవన్నీ కూడా తీసి ఒక ముద్ద చేస్తారు. ముద్ద చేసి ఒక పక్కన పెట్టేవాళ్ళు. ఇలా ముద్ద చేయడం, పక్కన పెట్టడం అనేటువంటిది ఈ మనం కూడా చూసినటువంటి విషయాలే ఇవి. కాబట్టి ఆయన భోజనం చేసిన తర్వాత ఈ ముద్దను తీసుకెళ్ళి బయట పెట్టాడు. దాన్ని బలి అన్నము అన్నారు. ఆ ముద్దను తిన్నది ఆ కుక్క. ఆ కుక్క చేసినటువంటి పాపం అంతా, అక్కడ క్రితంలో చేసినటువంటి పాపం అంతా పోయి మళ్ళీ జన్మలో ఒక మహారాజుకు కూతురుగా పుట్టింది అన్నారు. అంటే సోమవార వ్రత విశేషాన్ని అంత గొప్పగా చెప్పారు కార్తీక పురాణంలో. అలాంటి సోమవారాలు చేసి పుణ్యాన్ని సంపాదించేటువంటి అవకాశం ఒక కార్తీక మాసంలోనే ఉన్నది. ఇక సోమవార వ్రత విశేషాలు అలా ఉండగా ఇంకా మనకి ఏకాదశి అనేటువంటిది ఒక వ్రతం ఉంటుంది. ఏకాదశి వ్రతం ఈ కార్తీక మాసంలో. తర్వాత కార్తీక పౌర్ణమి ఉంటుంది. అన్ని శుభప్రదమైనటువంటి రోజులు, పుణ్యాన్ని సంపాదించుకునేటువంటి రోజులే. కాబట్టి సోమవార వ్రత విశేషాలు చెప్పుకున్నాం. ఆ తర్వాత మళ్ళీ ఏకాదశి ఉంటుంది. ఆ తర్వాత కార్తీక పౌర్ణమి కూడా ఉంటుంది. ఇవన్నీ పరమ పవిత్రమైనటువంటి రోజులుగా చెప్పారు. ఈ ఏకాదశి వ్రతం చేస్తే ఫలితం ఏమిటి, ఏకాదశి వ్రతం అంటే ఎలా చెయ్యాలి, ఏం చెయ్యాలి అనేటువంటి విషయాలను గురించి మనం మళ్ళీ ప్రస్తావించుకుందాం. స్వస్తి.